హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు ఆలు చామకూర రోల్స్ చేస్తున్నా. ఆలు చామకూర రోల్స్కి అయితే కావాల్సిన పదార్థాలు నేను ఒక 5 నుంచి 6 చామకూర ఆకులు అయితే తీసుకొని కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఒక్క ఆలుగడ్డ, అంటే కొంచెం మామూలు సైజు, మరి కొంచెం పెద్దగా అయితే కాదు, కొంచెం మీడియం సైజ్ ఆలుగడ్డ అయితే ఉడికించుకొని కొంచెం మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇది 1.5 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ఉప్పు, తర్వాత ఇక్కడ 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, కొంచెం ఒక టీ స్పూను 1/2 టీ స్పూను కసూరి మేతి, తర్వాత ఒక 4-5 మిరియపు గింజలు అయితే దంచి పెట్టుకున్నా, 1/2 టీ స్పూన్ కంటే తక్కువ ఆమ్చూర్ పౌడరు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ అనమాట. తర్వాత నేను ఇక్కడ ఒక 2 టీ స్పూన్లు కార్న్ఫ్లోర్ అనమాట, కార్న్ఫ్లోర్ తీసుకున్నా. నేను ఎంత అవసరమో, అంటే ఈ స్టఫింగ్ మనకు ఆలు ఎట్లయితే ఇట్లా మొత్తం ఇట్లా గట్టిగా లేదు కదా, కొంచెం జోరు ఉంది కదా, ఇది కొంచెం దానికి మనము చామకూరకు పెట్టడానికి వీలైనట్టుగా నేను ఇది ఎంత అవసరమో అంత వేసుకుంటాను అనమాట. ఈ కార్న్ఫ్లోర్ నాకు ఆలుగడ్డలో ఎంత అవసరమో అంత వేసుకుంటాను అనమాట. ఇది మొత్తం పడుతుంది అని చెప్పలేను, ఇంకా అవసరం అయితే అని కూడా చెప్పలేను. నేనైతే ఇక్కడ 2 టీ స్పూన్లు నిండా తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనమైతే ఈ ఆలుగడ్డను అయితే మెత్తగా స్మాష్ చేసుకోవాలంటే మనం ఇప్పుడు ఈ చామకూర ఉంది కదా, ఈ చామకూరకు మనం కలిపిన ఈ మొత్తం ఈ మిశ్రమం ఏదైతే ఉంటుందో దీనికి మొత్తం ఇట్లా పట్టించేసేయాలన్నమాట. అంటే అంత స్మూత్గా ఉండాలన్నమాట. అంటే ఆలుగడ్డ ఎక్కడ కూడా గడ్డలు లేకుండా మనం దీనికి రుద్దినా కూడా మంచిగా మంచి ప్రాసెస్ అనేది ఈజీగా ఉండాలి. అట్లా మనకు కలిసేటట్టయితే మనం చేసేసుకుందాము. ఆలు అయితే మెత్తగా చేసేసుకుందాం. చూడండి, ఆలు అయితే నేను మెత్తగా స్మాష్ చేసుకున్నా. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని వేసిన తర్వాత కూడా ఒకసారి అయితే మంచిగా పర్ఫెక్ట్గా కలిపేసుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్న ఉప్పు, కారం, చాట్ మసాలా, కసూరి మేతి, మిరియాల పొడి, ఆమ్చూర్ పౌడర్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసేసుకుందాము. ఆలు మనం ఇట్లా మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా, అందులో అయితే వేసేసుకుందాము. తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ అయితే వేసుకుందాము. మొత్తం అయితే తీసుకోను, కొంచెం సగం, దీంట్లో సగం అయితే నేను వేసేసుకుంటున్నా. సగానికంటే కొంచెం ఎక్కువ పడింది, అందుకోసం అయితే తీసిన నేను. ఇప్పుడు చూద్దాం, ఇది కలిపేసుకున్న తర్వాత మళ్ళీ అవసరం ఉంటే నేను మొత్తం కూడా వేసేసుకుంటా. ఇప్పుడు మొత్తం మనం చేతి పెట్టి మంచిగా కలిసిపోయేటట్టు ఒకసారి పర్ఫెక్ట్గా కలిపేసుకుందాము. చూడండి, నేను మొత్తం మంచిగా కలిసిపోయేటట్టుగా అయితే కలిపేసుకున్నా. ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ అయితే మిగిలిపోయింది, అంటే నాకు 1 టీ స్పూన్ నిండా పట్టింది అనమాట. చూడండి, ఇట్లా కొంచెం జారుగానే ఉండాలి. అంటే మనం దీని మీద ఇట్లా రుద్దినా కూడా మంచిగా ఇట్లా అంటుకోవాలన్నమాట. మరి గట్టిగా తడిపితే కూడా ఏమవుతుందంటే దానికి అంటుకోవడం కరెక్ట్గా అంటుకోదు. అందుకోసం మనం ఈ కన్సిస్టెన్సీ అయితే చూసుకోవాలి. చూడండి, ఇట్లా మనం అంటే ఇట్లా స్ప్రెడ్ అవ్వాలన్నమాట, పక్కకు స్ప్రెడ్ అవ్వాలి. ఇప్పుడైతే మనం ఆకులకైతే రుద్దేసుకుందాము. చూడండి, నేను తీసుకున్న ఆలుగడ్డ మిశ్రమం అయితే మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మంచిగా మెత్తగా కలిపేసుకున్న తర్వాత అన్ని ఆకులకైతే పట్టించేసిన. చూడండి, అన్ని ఆకులకైతే ఇట్లా రుద్దేసేయాలన్నమాట. ఇట్లా బోర్లో పెట్టేసి ఆకులను చూడండి ఒక్కసారి, చూడండి తిరగల పెట్టేసి ఆకులకైతే మొత్తం రుద్దేసిన అనమాట. అయితే మనకి ఇప్పుడు చామకూర తెంపినప్పుడు ఇట్లా చామకూర కాడలు ఉంటాయి కదా, ఈ కాడలకైతే మనము సైడ్లోకి వెళ్ళి నారలాగా వెళ్తుంది అనమాట, నారలాగా తీయొచ్చు. ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసి ఈ నారలాగా ఉంది కదా, దారం లాగా అనుకోండి, ఈ దారాన్ని అయితే కట్టేసేయాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ ఒకటి ఫోల్డ్ చేసిన కదా, ఇదే ప్రకారంగా అన్ని ఇట్లా ఫోల్డ్ చేయడం ఒకసారి చూపిస్తా. చూడండి, ఇట్లా పెట్టేసుకోవాలి, ఇట్లా రౌండ్గా చుట్టేసుకోవాలన్నమాట. ఈ రకంగా ఇట్లా మనం అన్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన కదా, ఈ చామకూర నార వెళ్తుంది అని చెప్పిన కదా, ఈ నార లాంటిది అయితే దారంలాగా కట్టేసుకోవాలన్నమాట. అంటే స్టఫింగ్ అంతా బయటికి రాకుండా కట్టేసుకోవాలన్నమాట. చూడండి, నేనైతే అన్ని ఫోల్డ్ చేసిన. ఇప్పుడైతే దారాలు అయితే కట్టేసుకుంటా నేను. తర్వాత ఈ లోపు మనము ఇవి కట్టేసుకునే వరకు ఆయిల్ అయితే వేడెక్కాలని చెప్పి నేను స్టవ్ పైన బాండీలో అయితే డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కే వరకు ఇవన్నీ కట్టేసుకుందాము. ఇక్కడ దారాలు ఉన్నాయి కదా, ఈ దారాలు అయితే కట్టేసుకుందాము. చూడండి, నేను ఫైనల్గా అయితే అన్నిటికీ కట్టేసుకున్నాను అనమాట. అన్ని ఆకులకు మనం ఆలు మిశ్రమం పెట్టేసుకున్నాం కదా, అన్నిటికైతే నేను దారాలు అయితే కట్టేసుకున్నా. ఇప్పుడైతే మనకు ఆయిల్ వేడెక్కితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఒక్కొక్కటిగా ఇట్లా వేసేసుకుందాము.
కాసేపు అయితే అట్లే వదిలేద్దాము. ఇప్పుడే మనం తిప్పేయకూడదు. ఇప్పుడే తిప్పేస్తే మాత్రం స్టఫింగ్ ప్రాబ్లం అవుతుంది. అందుకోసం అని చెప్పి ఇప్పుడు తిప్పేయకుండా కాసేపు అయితే అలాగే వదిలేద్దాము. చూడండి, ఒకవైపు అయితే కొంచెం కాలినాయి కాబట్టి ఇప్పుడు మెల్లగా తిప్పేసుకుందాము. ఇట్లా మెల్లగా అయితే తిప్పేసుకోవాలి. చూడండి, ఇవైతే కొంచెం నేనైతే మంట అయితే మరీ చిన్నగా ఏం పెట్టలేదు, కొంచెం మీడియం పెట్టింది అనమాట. మీడియం మంటలో కాల్చుకోవాలి. మరీ పెద్దగా పెడితే మాత్రం పైన మొత్తం ఆకు మాడిపోతుంది. లోపల మనం ఆలు పెట్టినాం కదా, అది మంచిగా కాలేదనమాట. అయితే నేను ఇంతకు ముందు అయితే మీకు చామకూర చుట్టలు చూపించిన, అప్పుడైతే నేను శనగపిండితో చూపించిన అనమాట. అయితే ఈ ఆలుతోటి నేను ఇప్పుడు కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఆలుతో చూపిస్తున్నాను అనమాట. ఆలుతో చామకూర కట్టలు అయితే చాలా తక్కువ అనమాట, ఎవరు అయితే చేయలేదు. ఇట్లా కొంచెం మంచిగా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఆలుతో చామకూర అయితే టేస్ట్ బాగుంటుందని నేను ఇట్లా కొంచెం ట్రై చేస్తున్నాను అనమాట. చూడండి, కొంచెం స్టఫింగ్ అయితే ఇట్లా లాస్ట్ కొంచెం ఉన్న స్టఫింగ్ కొంచెం బయటికి వచ్చేసింది. అయితే మామూలుగా మనము శనగపిండితో నేను చేసినప్పుడేమో ఒకసారి కొంచెం ఉడికిచ్చిన, ఆవిరికి అయితే ఉడికిచ్చి నేను మళ్ళీ డీప్ ఫ్రై చేసిన కాబట్టి అప్పుడు మనకు స్టఫింగ్ అనేది అస్సలు బయటికి రాదు. ఉడికిచ్చే వరకు టైట్గా అయిపోతుంది. ఇప్పుడు నేను ఉడికించలేదు కాబట్టి, ఉడికిస్తే ఆలు ఆల్రెడీ ఉడికిచ్చినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఉడికించాల్సిన అవసరం లేదు. అందుకోసం అని చెప్పి నేను డైరెక్ట్ పెట్టేసిన అనమాట. ఇట్లయినా పర్వాలేదు, కొంచెం కొంచెం బయటికి వచ్చేసింది కానీ ఏం కాదు. అంటే ఇట్లా మంచిగా తిప్పేసుకుంటూ కాల్చుకోవాలి. కొంచెం సేపు అయితే కాలాలి. చూడండి, కొన్ని అయితే కాలినాయి అనమాట, చిన్నగా ఉన్నాయి కదా, కొన్ని ఏమో ఆల్రెడీ కాలినాయి. నేను కాలినవి మాత్రం పక్కకు తీసేస్తున్నా. చూడండి, ఇట్లా మంచిగా రెడ్గా కావాలన్నమాట. ఆలు కాబట్టి ఇంకా క్రిస్పీగా ఉంటుంది. శనగపిండి కంటే ఆలు ఇంకా చాలా క్రిస్పీగా ఉంటుంది అనమాట. అంటే మనం ఆలు చిప్స్ మనం ఉడకబెట్టి ఆలును తురిమి చిప్స్ చేస్తే ఎట్లా ఉంటుందో అంత క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఆలు స్టఫింగ్ కాబట్టి చాలా క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇది కొంచెం ఆకులు మనకు పెద్దగా ఉంది కాబట్టి స్టఫింగ్ లోపల ఎక్కువ ఉంటుంది కదా, అందుకోసం లోపల నుంచి కాలలేదు కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. చూడండి, ఇట్లా కాలినాయన్ని తీసేసుకుంటున్నాను నేనైతే. ఇవైతే మంచిగా కాలిపోయినాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా. చూడండి, ఆలు చామకూర రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, ఆలు చామకూర రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి. మనం ఒక ప్లేట్లోకి అయితే మంచిగా నీట్గా పెట్టేసుకుందాము. నేనైతే ఇంతకుముందు చామకూర రోల్స్ చేసినప్పుడు అయితే శనగపిండితో చేసిన అనమాట. శనగపిండితో చేసినవి కూడా చాలా మంది నచ్చినాయి, చాలా మంది చూసిరనమాట నా వీడియో అయితే. ఇప్పుడైతే నేను ఆలుతో చేసిన అనమాట. ఆలుతో కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. కాకపోతే ఏంటంటే మన స్టఫింగ్ దాంట్లో ఫిల్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ ఆయిల్లో కొంచెం పక్కకు సైడ్కు ఉన్నది పక్కకు పోయినా కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆకులు పెద్దగా ఉంటే కొంచెం ఫోల్డింగ్ విధానం వేరేలాగా చేయొచ్చు. చిన్నగా ఉన్నాయి కాబట్టి నేనైతే ఇట్లా చేసిన, ఏం పర్వాలేదండి. ఇవైతే సూపర్గా ఉన్నాయి అనమాట టేస్ట్ అయితే. చూడండి, ఫైనల్గా అయితే ఆలు చామకూర రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి. మనకు శనగపిండితో ఆల్రెడీ నేను చేసిన కదా, కొంచెం అది ఒక స్టైల్లో ఉంటుంది, ఇది ఒక స్టైల్లో ఉంటుంది అనమాట. శనగపిండిదేమో కొంచెం లోపల గట్టిగా ఉంటుంది అనమాట, అంటే పిండి కొంచెం ముద్దలాగా ఉంటుంది కదా. మనకి ఈ ఆలు ఎట్లయితే అంటే మనం చిప్స్ లాగా అవుతుంది అనమాట. మనం ఆలు మొత్తము ఉడికించుకొని మెత్తగా స్మాష్ చేసినాం కాబట్టి చూడండి ఎంత సింపుల్గా. ఇప్పుడు ఆకు ఒక చిన్న లేయర్ లాగా ఉంది. మనం వేసిన స్టఫింగ్ కూడా ఒక చిప్స్ మనం తురిమి నూనెలో డీప్ ఫ్రై చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఆలు స్టఫింగ్ మాత్రం అంత పల్సగా పెట్టేసినాం కాబట్టి చిప్స్ లాగా వస్తుంది అనమాట. అంతే. అంటే ఇప్పుడు చామకూర ఒక లేయరు, తర్వాత ఆలు ఒక లేయర్ లాగా కొంచెం గట్టిగా అయితే ఉండదు. ఇది కొంచెం మెత్తగా ఉండి ఆలు మాత్రం క్రిస్పీగా ఉంటుంది అనమాట. చూడండి, ఇట్లా ఆలు క్రిస్పీగా ఉంటుంది, మనకు చామకూర అయితే మెత్తగా ఉంటుంది అనమాట. ఇది ఒక స్టైల్లో ఉంటుంది. కొంచెం టేస్ట్ కూడా కొంచెం ఆలు కాబట్టి సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.